రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో కొన్ని రోజులుగా అట్టుడుగుతున్న బంగ్లాదేశ్ సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్ళింది. దీంతో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆమె దేశం విడిచిపెట్టింది. ప్రస్తుతం షేక్ హసీనా భారత్లో ఉన్నారు. ఆమె భారత్ నుంచి తన సోదరి నివసించే లండన్కు వెళ్లవచ్చనే వార్తలు వచ్చాయి. అయితే బ్రిటిష్ మీడియా నివేదికల ప్రకారం యూకే రాజకీయ ఆశ్రయం కోసం హసీనా అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో ఆమె భారత్లోనే ఉన్నారు. ఆమె భారత్లోనే మరికొన్ని రోజులు ఉండనున్నారు. యూకేను హసీనా ఆశ్రయం కోరింది. ఆ అనుమతులు వచ్చే వరకు భారతదేశంలో తలదాచుకునేందుకు భారత ప్రభుత్వం తాత్కాలిక అనుమతి ఇచ్చింది. అయితే ఆమె ఎన్ని రోజులు భారత్లో ఉంటుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. యూకే నుంచి అనుమతి వచ్చే వరకు హసీనా భారత్లోనే ఉంటారని తెలుస్తోంది. బంగ్లా భారత్ సరిహద్దుల్లో తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేశారు. సరిహద్దులకు బీఎస్ఎఫ్ అదనపు బలగాలను ప్రభుత్వం మోహరించింది. ఆర్మీ యూనిట్లను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మరోవైపు బంగ్లాదేశ్ పరిణామాలపై చర్చించేందుకు కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో బంగ్లాదేశ్లో పరిస్థితులపై భారత్ వైఖరిని విదేశాంగ మంత్రి అఖిలపక్షం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. మరోవైపు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. షేక్ హసీనా రాజీనామా సహా బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఐక్యరాజ్య సమితి తెలిపింది. మరిన్ని హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని యునైటెడ్ కింగ్డమ్ అభిప్రాయపడింది. అమెరికా కూడా స్పందించింది. బంగ్లాదేశ్లో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని సూచించింది. సైన్యం చొరవ తీసుకుని హింసను తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలను అభినందిస్తున్నట్లుగా అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి తెలిపారు. మిగిలిన దేశాలు కూడా బంగ్లాదేశ్తో తాజా పరిస్థితులపై నిశితంగా గమనిస్తున్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం మొత్తానికి కుప్పకూలిపోయిందని చెప్పాలి. షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిందని చెప్పాలి. మరొక మాట చెప్పుకోవాలంటే అయితే షేక్ హసీనా ఆమె ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి ఆమె భారత్ అగ్రతాలకు వచ్చారు. మొదటగా అయితే భారత్లోకి వచ్చి ఇప్పుడు భారతదేశంలో అయితే ఆమె తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె ఇటు బ్రిటన్కి వెళ్ళాలని చెప్పేసి లండన్ వెళ్ళాలని చెప్పేసి భావించినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళాలని వాళ్ళతో చర్చలు జరిపినప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వంతో చర్చలు జరిపితే అయితే బ్రిటన్ మాత్రము లండన్కి రావడానికి సహకరించలేదు, రావడానికి ఒప్పుకోలేదని చెప్పేసి కొన్ని మీడియా కథనాలు అయితే వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు షేక్ హసీనా అయితే ఇప్పుడు ప్రస్తుతం భారత్లోనే ఉన్నారు. భారత్లో ఉన్నటువంటి ఢిల్లీలో ఫైజాబాద్ ఎంబసీలో అయితే ప్రస్తుతం అయితే ఆమె తలదాచుకున్నటువంటి పరిస్థితి. ఆర్మీ ప్రొటెక్షన్లో అయితే ఆమె ఉన్నారు. అయితే యూకేతో చర్చలు జరిపినట్టు మనకు తెలుస్తుంది. అయితే యూకేతో చర్చలు జరిపి ఆమె మరికొన్ని రోజులు కూడా భారత్లోనే ఉండే అవకాశంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే యూకే ప్రభుత్వం ఒప్పుకుంటే ఆమె యూకే వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. సో మరికొన్ని రోజులు కూడా భారత్లోనే ఉండి ఆ తర్వాత ప్రభుత్వం నుంచి అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆమె అక్కడికి వెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఒకసారి అసలు బంగ్లాదేశ్లో ఏం జరిగింది, బంగ్లాదేశ్ మొత్తం మనం ఒకసారి కూలంకషంగా చర్చించుకుంటే బంగ్లాదేశ్లో గత 2 నెలలుగా ఏదైతే జూలై నెల నుంచి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ హింసలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి, నిరసనకారులు అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే ఇటు సైనికులు ఉన్నారో అయితే ప్రభుత్వం స్వతంత్ర సమరయోధులు వారసులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగుల కోటాలో 30% రిజర్వేషన్ కల్పిస్తూ అయితే ఎప్పటి నుంచో గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఈ రిజర్వేషన్ అమలవుతూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం మీద తిరుగుబాటుదారులు కూడా ఆందోళన చేస్తూ వాళ్ళ గళం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఢాకాలో ఉన్నటువంటి యూనివర్సిటీ నుంచి మొదలైనటువంటి ఈ ఆందోళన దేశవ్యాప్తంగా కూడా ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఇటు కుప్పగూల్చేలాగా కూడా అంటే షేక్ హసీనాని ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ఇటు విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆమె రాజీనామా
రాజీనామా చేయను అని చెప్పేసి వాళ్ళపైన షూటైటెడ్ ఆర్డర్స్ కూడా జారీ చేసినటువంటి ప్రక్రియ నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులకి అలాగే ఆర్మీకి అలాగే నిరసనకారులకు మధ్య ఇటు ఎప్పుడు కూడా ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు దాదాపు ఆగస్టు 5వ తారీఖు వరకు కూడా 300కు పైగా నిరసనకారులు తమ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇటు సోమవారం కూడా ఇటు ఆర్మీకి అలాగే నిరసనకారులకు మధ్య ఇటు కాల్పులు జరగడంతో వాళ్ళ ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఉధృత నేపథ్యంలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల నేపథ్యంలో దాదాపు సోమవారం ఒక్కరోజే 135 మంది నిరసనకారులు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఇటు ఆర్మీ చీఫ్ వాకర్ ప్రకటించినట్టు 45 నిమిషాల్లో ఈమెకి షేక్ హసీనాకి టైం అయితే ఇచ్చారు. 45 నిమిషాల్లో బంగ్లాదేశ్ దేశం వదిలి మీరు వెళ్ళాలి, రాజీనామా చేయాలి అని చెప్పేసి 45 నిమిషాలు సమయం ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. అయితే మొదటగా షేక్ హసీనా రాజీనామాకు ఒప్పుకోలేదని తెలుస్తుంది. కానీ 45 నిమిషాల్లో ఇక్కడ నిరసనకారులు ఇక్కడ ప్రధానమంత్రి ఆఫీస్కి వస్తారు. అక్కడ ఢాకాలో ఉన్నటువంటి ఆ ప్రధానమంత్రి ఉండేటువంటి చోటుకి ఆమె ప్యాలెస్కి వస్తారని చెప్పేసి కూడా ఇటు ఆర్మీ చీఫ్ వాకర్ ప్రకటించడం జరిగింది. అయితే మొదటగా ఒప్పుకోకుండా తర్వాత ఆమె సోదరి ఆమె కుమారులు ఒప్పించడంతో ఆమె 45 నిమిషాల్లోనే ఆమె రాజీనామాని ప్రకటించి అధ్యక్షుడికి ఇచ్చి కూడా అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్లో ప్రత్యేక హెలికాప్టర్లో దేశం వదిలి బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోని అగర్తలాకి ఆమె చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే 76 సంవత్సరాల జీవితం, అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అత్యంత పెద్ద పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఇటు షేక్ హసీనా అయితే 45 నిమిషాల్లోనే ఆమె జీవితం సర్వనాశనం అయింది. అంటే కోల్పోయింది, అధికారాన్ని కోల్పోయి ఆమె కుర్చీని వదిలిపెట్టి రావాల్సిన పరిస్థితి నెలకొందనే చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే బంగ్లాదేశ్లో ఇటు పార్లమెంటును కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేకంగా ఆందోళనలు కొన్ని రోజుల పాటు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో అయితే ప్రధానమంత్రి పదవికి ఆమె షేక్ హసీనా రాజీనామా చేయడంలో షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి దిగబడిన తర్వాత 24 గంటల్లోనే ఇటు దేశ పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు కూడా అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ ప్రకటించడం జరిగింది. అయితే ఇటు పార్లమెంటుని రద్దు చేసినట్లు ప్రకటించారు కాబట్టి దేశంలో త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు దిశగా కూడా ఇటు సైనిక చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రస్తుతం సైనిక పాలనలో బంగ్లాదేశ్ అయితే కొనసాగుతూ ఉంది. సో సైనిక పాలనకు సంబంధించి ఆర్మీ చీఫ్ వాకర్ కూడా కీలక ప్రకటనలు చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆందోళనలు ఏదైతే షేక్ హసీనా బంగ్లాదేశ్ని వదిలి భారత్కు వచ్చిన తర్వాత కూడా అక్కడ ఆ ఆందోళనలు మిన్నంటాయని చెప్పవచ్చు. మరికొన్ని రోజులు ఇక్కడే ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ఇటు షేక్ హసీనాని అయితే మరికొన్ని రోజులు భారతదేశంలో ఉంచే అవకాశం కనిపిస్తుంది. ఆమె విదేశాల నుంచి ఆమెకి అనుమతి వస్తే ఆమె విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. మరోవైపు ఇటు పాకిస్తాన్కి సంబంధించి ఒక వ్యక్తి దీనికి ఏదైతే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఒక డీపీ ప్రొఫైల్ పిక్ని అయితే ఎప్పటికప్పుడు మారుస్తున్నట్టు అయితే ఇటు ఇండియన్ ప్రభుత్వం అయితే గుర్తించినటువంటి పరిస్థితి. అయితే అది విదేశాల కుట్రన, అంటే పాకిస్తాన్ కుట్ర ఏమైనా ఉందా ఈ బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక, లేదా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి నిరసనకారులే వీళ్ళే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా అని చెప్పేసి దానిపైన కూడా నిశ్చితంగా కేంద్రం అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇటు విద్యార్థి సంఘాల నాయకులతో అటు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ అయితే ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఆయన అయితే ప్రకటించడం జరిగింది. మరోవైపు ఎన్పీటీ పార్టీ, నేషనల్ పార్టీ, అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, అంటే బిఎన్పి పార్టీ కూడా, అది బిఎన్పి పార్టీకి సంబంధించినటువంటి మాజీ ప్రధాని కూడా అతను గతంలో ఒక కేసు విషయంలో అతను జైల్లో ప్రస్తుతం అయితే ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడు జైలు నుంచి విడుదలయ్యాడు. కాబట్టి త్వరలోనే ఇటు నేషనలిస్ట్ పార్టీతో కూడా ఇటు ఆర్మీ చీఫ్ వాకర్ కూడా ప్రత్యేకమైన చర్చలు జరిపారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయనతో పాటు కీలక చర్చలు కూడా జరిపినటువంటి పరిస్థితి. సో ఆయన కూడా విడుదలయ్యాడు కాబట్టి త్వరలోనే మరి ఎన్నికలు కూడా జరిపించాలని చెప్పేసి ఒక కీలకమైనటువంటి చర్చలు అయితే జరిపినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు విద్యార్థి సంఘాల నాయకులు, ముఖ్యంగా అక్కడ వన్ ఆఫ్ ది అంటే పేరుగాంచినటువంటి విద్యార్థి సంఘానికి సంబంధించి ఒక నాయకులు, వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇటు ఆర్మీ చీఫ్ వాకర్ అయితే స్పెషల్గా వాళ్ళతో భేటీ అయ్యారు. అయితే వాళ్ళు మాత్రము ఒక నోబెల్ గ్రహీత అయినటువంటి అతన్నే మాత్రం ఒక పేరునైతే వాళ్ళు సూచించినటువంటి పరిస్థితి. అతన్ని మాత్రమే అక్కడ
ముఖ్యమైన సలహాదారుగా ప్రభుత్వ సలహాదారుగా నియమించాలి. సో ఇంకెవరిని కూడా నియమిస్తే మేము ఒప్పుకోము. సో విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడిన తర్వాతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అది తాత్కాలిక ప్రభుత్వం అయినా తర్వాత ఇంకే ప్రభుత్వం అయినా విద్యార్థి సంఘాల సూచనలతోనే ఏర్పాటు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు అయితే సూచించినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని మరి ఇంకెన్ని రోజుల్లో ఏర్పాటు చేస్తారు, ఏం జరుగుతుంది, ఇటు షేక్ హసీనాకి ఏ ప్రభుత్వం అంటే విదేశాల్లో ఉన్నటువంటి ఏ దేశం అనుమతిస్తుంది, ఆమె ఏ దేశానికి వెళ్ళనున్నారు అనేది మరికొన్ని రోజుల్లో తేలే అవకాశం ఉంది.